ఇక మనకు తలయేరుగుండు దాటిన తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. ఇలాంటి విగ్రహాలు ఈ అలిపిరి మెట్ల మార్గంలో ఎన్నో ఉన్నాయి. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు వారు ఇలాంటి విగ్రహాలని చాలా ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ఏకశిల అనమాట, శిలల మీద చెక్కిన విగ్రహాలు. ఎందుకంటే ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు కాబట్టి ఈ తిరుపతికి చాలా వరకు ఆంజనేయ స్వామి విగ్రహాలు ఈ మార్గంలో మనము చూడొచ్చు. ఇది మనకు 100వ మెట్టు దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి ప్రతిమ. నిన్న మధ్యాహ్నం ఇంట్లో తిన్నదే, నైట్ కూడా ఏం తినలేదు. ఇప్పుడు టైం 10:20. చూద్దాం ఎంతసేపటి వరకు నేను తినకుండా మెట్లకెళ్తాను. ఇప్పటికీ 100వ మెట్టు ఇది. ఆ వెంకటేశ్వరుడు నన్ను ఇలా ఎంత దూరం నడిపిస్తాడో, ఎంత శక్తి ఇస్తాడో చూద్దాం. అది విషయం మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం మన వీడియోలో. ఇప్పటికి నేను 7వసారి రావడం. ఓం నమో వెంకటేశ్వర.